మహిళలకి సొంత ఇంట్లోనే రక్షణ లేకుండా పోతుందా? ఇక బెంగుళూరులో జరిగిన ఈ దారుణ ఘటన వింటే ఒంటరిగా ఉన్నవాళ్ళు ఎవరైనా వణికిపోవాల్సిందే. ముఖ్యంగా ఆడవాళ్ళు. భర్త డ్యూటీకి వెళ్ళిన తర్వాత నిత్యావసరాల కోసమని, ఫుడ్ కోసమని, ఇంకా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అని చెప్పి ఆర్డర్ పెడితే వచ్చే డెలివరీ ఏజెంట్ల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియో తీసి తెలుసుకోండి. అయితే బెంగుళూరులో ఒక డెలివరీ బాయ్ అయితే పార్సెల్ ఇవ్వడానికి ఒక కస్టమర్ దగ్గరకొచ్చి పార్సెల్ ఇచ్చి వాష్‌రూమ్ వాడుకుంటానని చెప్తాడు. అయితే అందుకు ఆమె కొత్త వాళ్ళని గాని, లేకపోతే తెలియని వాళ్ళని మా ఇంట్లోకి రానివ్వను. మీకు అంత అర్జెంట్ అయితే జెంట్స్ ఉన్న ఫ్లాట్‌కి వెళ్ళండి అని చెప్పి ఆమె ఎంతో రెస్పెక్ట్‌గా క్లియర్‌గా చెప్తుంది. అయినా గూడా అతను ఏమాత్రం వినకుండా చెప్పులొదిలేసి బలవంతంగా లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నిస్తాడు. ఆల్రెడీ లోపలికెళ్ళిపోయి వాష్‌రూమ్‌కెళ్ళిపోతాడు. సరే వాష్‌రూమ్‌కెళ్ళినవాడు సైలెంట్‌గా బయటికొచ్చాడా అంటే కాదు. ఇక వాష్‌రూమ్ నుంచి వస్తుంటే ఆమె తన ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ ఎంతో అసభ్యంగా ప్రవర్తిస్తూ బయటికెళ్ళిపోతాడు. ఇక అంతకుముందు ఆమె ఎంతో భయానికి గురైపోయి వీడియో రికార్డ్ చేయడం ప్రారంభిస్తుంది. ఇక నేను ఆల్రెడీ చెప్పాను గదా! మా ఇంట్లోకి రావద్దని. నువ్వెలా వచ్చావు? ఎందుకొచ్చావు? నేను కొత్త వాళ్ళని ఇంట్లోకి రానివ్వనని ముందే జెప్పాను గదా! వచ్చిన వాడిని మళ్ళీ నీ ప్రైవేట్ పార్ట్స్ నాకు చూపిస్తావా? నేను పోలీస్ కంప్లెయింట్ ఇస్తానని చెప్పి క్లియర్‌గా చెప్పడం ఈ వీడియోలో రికార్డ్ అయిపోయింది. అయితే మళ్ళీ ఆ తర్వాత ఆమె ఏడుస్తూ మరొక వీడియో కూడా రిలీజ్ చేసింది. నేను సొంత ఇంట్లోనే నా ఇంట్లోనే నాకు రక్షణ లేకుండా పోయింది. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ బాయ్ వచ్చి ఇలా నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నేనెంతో భయానికి గురైపోయాను. వాడేమన్నా చేస్తే బయటికి పారిపోవడానికి డోర్ ఓపెన్ చేసి పెట్టుకున్నానని చెప్పి ఏడుస్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు అలర్ట్ అయిపోయి వాడిని అరెస్ట్ చేయడం జరిగింది. అలానే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అందుకని చెప్పి తెలియని వారి పట్ల, అలానే ఇలాంటి డెలివరీ బాయ్ పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆమె వీడియో రికార్డ్ చేసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే పరిస్థితి ఏంటి? ప్రస్తుతం అయితే వాడు జైల్‌లో ఉన్నాడు. ఇలాంటి వారి పట్ల అలర్ట్‌గా ఉండండి. మనకు తెలిసిన వారికి ఈ వీడియో షేర్ చేయండి.